నమస్తే అండి మదన్మోహన్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను. బిజీగా ఉన్నారు. చాలా బిజీగా ఉంది. కొత్తగా ఎమ్మెల్యే అయ్యారు, కొత్త ప్రభుత్వము అంతా కూడా ఎలా నడుస్తుంది? ఏమైందంటే గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం ప్రజలంతా ప్రజాస్వామ్యాన్ని కోల్పోయి చాలా కష్టం, ఎవరిని కలవాలో తెలియకుండా ఉన్న పరిస్థితిలో ప్రత్యేకంగా మా ఎల్లారెడ్డి నియోజకవర్గం చాలా వెనుకబడ్డ ప్రాంతం. 90% అంతా వ్యవసాయం మీద ఆధారపడ్డారు, చాలా పేదోళ్ళు. సో వాళ్ళకి ఎమ్మెల్యేని ఎట్లా కలవాలని చెప్పి ఇంతకుముందు పాత ఎమ్మెల్యే ఎప్పుడు కలవకపోయారు. ఒకటేసారి నేను మొదటి నుంచి కూడా ప్రచారంలో కూడా ప్రతి గ్రామంలో తిరిగినా కనుక అందరితో నాకు కనెక్షన్ బాగా ఏర్పడ్డది. దాంతో ఏమవుతుందంటే సార్ గెలిచింది కదా, సార్ అప్పుడు నేను గ్రామాల్లో తిరిగినప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి కదా. సో నీటి సమస్య బాగా ఉంటుంది, మాకు ఇండ్ల సమస్య ఉన్నది, రోడ్లు డ్రైనేజీలు అన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కనుక వందల వేల మంది వస్తున్నారు రోజు, మార్నింగ్ 6 నుంచి రాత్రి 12 వరకు కంటిన్యూస్గా అవుతుంది. సో ఎమ్మెల్యే అయినంత అదేం లేదు అసలు, మాకు కంటిన్యూస్గా ఎక్కడ పోయే పరిస్థితి లేకుండా అయిపోయింది. మీరు అంతకుముందు కూడా అంటే సైకిల్ యాత్ర చేశారు, జనాల్లోకి వెళ్ళారు, గడప గడపకి వెళ్ళారు. ఎలక్షన్స్ ముందు కూడా మెయిన్గా వాళ్ళు వచ్చి మీకు చెప్పిన సమస్యలు ఏంటంటే 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో అసలు ఏమీ జరగలేదని అభివృద్ధి అనేది ఏమి అంటే అభివృద్ధి జరిగిందంతా కొంతమందికి, వాళ్ళు కొంత నాయకులు కానీ కొంత ఎమ్మెల్యేలు కానీ. ఇప్పుడు మీరు అందుకే ఎమ్మెల్యేల మీద మన విపరీతం వ్యతిరేకత వచ్చింది. సెకండ్ క్యాడర్ కూడా టీఆర్ఎస్లో అసలు కాలే, అసలు వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కాలే. ఎమ్మెల్యేలు బాగా సంపాదించుకున్నారు, తర్వాత అధిష్టానము కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ అంతా బాగా సంపాదించుకున్నది. ఈ కాంట్రాక్టర్లు బాగుపడ్డారు, చిన్న కాంట్రాక్టులు మొత్తం నలిగిపోయినారు. గ్రామాల్లో కూడా చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకున్న పిల్లలు కూడా చేసుకున్న పరిస్థితులు. సో కనుక మా దగ్గర ప్రత్యేకంగా ఓపెన్ మోరీల సిస్టమ్ అంతే, అంటే దోమలు వస్తున్నాయి, పందులు తిరుగుతున్నాయి. మా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి మున్సిపాలిటీ అనేది ఒక మున్సిపాలిటీ అన్నప్పుడు అది గ్రామ పంచాయతీ లాగా ఉంటుంది. మున్సిపాలిటీ ఓపెన్ డ్రైనేజ్ ఏ రోజు కూడా పోయిన ఎమ్మెల్యే ఏ రోజు కూడా దాని మీద వర్కౌట్ చేయలేదు దాని మీద. కనుక ఈ సమస్యలు మేజర్గా మీరు ఇళ్ళ సమస్య బాగున్నది మాకు, డ్రైనేజ్, వాటర్ సమస్య, ఈ 3 సమస్యలు మెయిన్గా. రైతులు ఎక్కువ ఉన్నారు కనుక ఈ వాటర్ అనేది మేజర్ ఇష్యూ. కానీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల అధికారంలో ఉంది, చాలా స్ట్రాంగ్ ఉన్నాం, 3వ సారి కూడా అధికారంలోకి వస్తాము అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అలాంటి నియోజకవర్గంలో మీరు మీ గెలుపుకి కారణాలు ఏమనుకుంటున్నారు? అంటే మీరు విజయానికి అక్కడ దోహదపడ్డ కారణాలు ఏంటి? దోహదపడ్డ కారణం ఒకటే, వాళ్ళకు ఒకటే ఏమనుకున్నారంటే వాళ్ళు నన్ను నమ్మిండ్రు. ఎందుకంటే నేను ఎలక్షన్స్ ముందు 4-5 ఇయర్స్ నుంచి మీరు అన్నట్టు సైకిల్ యాత్ర చేసినాను. సుమారు 60-65 వేల ఇండ్లు నేను గడప గడపకు నేను సొంతగా పోయినాను. ఇలా ప్రతి గ్రామంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఉన్న 200 గ్రామాల్లో అంటే 236 జీపీల్లో నాకు ఆల్మోస్ట్ ప్రతి జీపీని, ప్రతి గల్లీని, ప్రతి మోరీని టచ్ చేసినాను. కనుక నాకు ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో అని తెలుసు. వాళ్ళు వస్తుంటే కూడా నాకు ఈజీగా ఉంటుంది. వాళ్ళు సార్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి, ఇప్పుడు మా గాంధారి మండలం ఉంది, బీర్మల్ తాండా, సోమనాథ్ తాండా, అంతా పాపం లేడీస్ కిలోమీటర్ దూరం ఈ రోజుల్లో, ఈ జమానాలో 2023 సంవత్సరంలో, మన 2024లో కూడా కిలోమీటర్ వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తారు బిందెల్లో. ఈయన కేటీఆర్ ఏమో మన హరీష్ రావు మన అసెంబ్లీలో కూడా మాట్లాడితే పెద్దగా మాట్లాడి మిషన్ భగీరథ అని చెప్పి ఎక్కడ ఇంటింటికి నేను క్వశ్చన్ చేసిన అసెంబ్లీలో నేను మాట్లాడినా. నా క్వశ్చన్ నేను అసలు లైక్ నువ్వు బంగారు తెలంగాణ అంటున్నారు, ఇది ఒక మిత్ క్రియేట్ చేసిర్రు, ఒక మార్కెటింగ్ టూల్ చేసిర్రు. మీ ఇంట్లో అన్ని వజ్రాలు వచ్చినాయి, మాకు అన్ని రాళ్ళు వచ్చి పడ్డాయి. అక్కడ ఏం రాలేదు, బంగారు తెలంగాణ లేదు. మిషన్ భగీరథ అని 45,000 కోట్లు ఖర్చు పెట్టింది మీరు. ఇలా నా ఎల్లారెడ్డి నియోజకవర్గం రండి, బస్సు పెడతా అని చెప్పాను. 2 బాబామాటలకు 2 బస్సు పెడతాను, రండి నా నియోజకవర్గం రండి. నేను ఇప్పుడు ఎమ్మెల్యేగా రిప్రజెంటేట్ చేస్తున్నాను, ఐఎమ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఐఎమ్ ఎలక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్. నా కాన్స్టిట్యున్సీలో రండి, మీరు గాంధారి రండి, మీ తాండాలలో తిరగండి, ఎన్ని వాటర్లు వస్తుంది, మిషన్ భగీరథ వస్తుంది. ఈరోజు ఇప్పుడు కూడా మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఇప్పుడే నేను 2-3 బోర్లు శాంక్షన్ చేసి వస్తున్నాను. ఓకే, ఎందుకంటే మీరు బోర్లు ఎందుకు శాంక్షన్ చేస్తున్నాను? నేను ఎమ్మెల్యేగా ఉండి ఈరోజు అఫీషియల్గా బోర్లు శాంక్షన్ చేస్తున్నాను, నా ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి బోర్లు శాంక్షన్ చేస్తున్నాను. ఇలా వాటర్ మొన్న 3 డేస్ కింద గాంధారి పెద్ద టౌన్ అది, ఆ టౌన్లో లేడీస్కి వాటర్ లేక 4 వార్డులలో ఉంటే నేను నిన్న వస్తే నేను వాటర్ పడ్డది. మరి బోర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది మిషన్ భగీరథ పనిచేసినప్పుడు. కనుక ఇది అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం 3 సార్లు వస్తానని అదొక మిత్ క్రియేట్ అయింది. వాళ్ళకు ఒక డబ్బులతోని మళ్ళీ గెలుస్తామన్న ఆశతోని వాళ్ళు ఉండేదని నేను అనుకుంటున్నాను. సో మీరన్నట్టు ఇప్పటికీ కూడా కిలోమీటర్ల మేర వెళ్ళి నీళ్లు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు. అలాంటిది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి ఏం చేస్తుంది, దట్టు కొత్తగా వచ్చిన మదన్మోహన్ గారు ఏం చేస్తారు అనే నమ్మకంతో, ఆ నమ్మకం ఏంటి అనేది?
నిమ్మ మదన్ మోహన్ ఏం చేస్తాడంటే ఇప్పుడు ఎందుకంటే నేను నా సొంత డబ్బులతోని కరోనా టైం నుంచి మొదలు పెడితే ఇంటింటికి హెల్ప్ చేయడం జరిగింది. ఆక్సిజన్ పెట్టినాను, పేదలకు ఫుడ్స్ పెట్టినాను నా సొంత డబ్బులతోని. తర్వాత అంబులెన్స్లు పెట్టి చేసినాను. చాలామందికి జాబ్ మేళాలు పెట్టి చాలామందికి ఉద్యోగాలు ఇప్పించినాను. ఇదంతా నా ఓన్ ఫండ్స్తో చేసినాను. కనుక వాళ్ళకి ఏంటంటే మదన్ మోహన్ అనే వ్యక్తి పోయిన ఎమ్మెల్యే ప్రతి కమిషన్ తినేవాడు. రోడ్లో వచ్చినా కానీ కాంట్రాక్ట్. మదన్ మోహన్ అంటూ డబ్బులు తినడు. నేను ఓన్గా ఎలక్షన్ టైంలో కూడా డిక్లేర్ చేసినాను, ఎమ్మెల్యేకి వచ్చే శాలరీ కూడా నేను రూపాయి జీతం తీసుకుంటాను, ఆ మిగతా డబ్బులు కూడా నేను మీకే ఇచ్చేస్తాను అని చెప్పి నేను ఎమ్మెల్యే చేసినాను. మనం వచ్చిన ఫస్ట్ శాలరీ ఇప్పుడు ఎమ్మెల్యే మేము 2.5 months అయింది. మాకు 2 months శాలరీస్ వస్తున్నాయి. అయితే మొన్న మా గాంధారి మండలం సర్వాపురం అనే గ్రామం, వెంకటి అని గ్రామాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ, సడన్గా నేను గెలిచిన తర్వాత ఆనందంతో ఆ రోజు రాత్రి ఉండి గుడ్డెపడితో చనిపోయిండు. చిన్న గుడిసె ఉండి నేను ఎలక్షన్ టైంలో కూడా పోయి వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను. అయితే నా సొంత డబ్బులతో ఇప్పుడు ఆయనకి ఇల్లు కట్టిస్తున్నాను. అంటే సొంత డబ్బులు అంటే నాకు వచ్చే శాలరీ, గవర్నమెంట్ ఇచ్చే ఎమ్మెల్యే ఇచ్చే శాలరీతో 1 రూపీతో మీద. సో ఇట్లా వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఈ రోజు కూడా నేను వచ్చిన 68 రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎక్కడ కూడా ఫైల్ ఆగట్లేదు, ఏడ కూడా కంటిన్యూ. అంటే డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ మిషన్ భగీరథకు, అక్కడ అన్నారం బ్యారేజ్కు, వాడు కాళేశ్వరం పెట్టిన డబ్బులతోని ఖజానా అంతా ఖాళీ అయింది. సీఎం గారు కూడా చాలా కష్టంగా ఉంది. అయినా కానీ నేను సుమారు ఒక 100 నుంచి 120 కోట్ల డబ్బులు నేను తీసుకొచ్చింది ఇప్పుడు ఈ 68 డేస్లో, 68 రోజుల్లో 25 కోట్లు నిన్ననే కలెక్టర్ గారు కూడా శాంక్షన్ వచ్చింది. ఎల్ఆర్డి మున్సిపాలిటీకి 25 crores, ఎందుకంటే చాలా మోరీలు ఉన్నాయి, ఓపెన్ డ్రైనేజ్ ఉంది, సీసీ రోడ్లు వేద్దామని చెప్పేసి తీసుకో 25 crores కూడా శాంక్షన్. సో ఇప్పుడు ఈ 68 డేస్లో 70 days నేను గెలిచి ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్ 11th అంత ప్రమాణ స్వీకారం చేసిన అసెంబ్లీలో. అప్పటికిప్పటికీ సుమారు 70 డేస్లో నేను 120 crores వరకు ఫండ్స్ తీసుకొచ్చినాను కంటిన్యూస్గా. సో ప్రజలకి ఏదైతే నేను వాగ్దానం చేసినో వాళ్ళు ఆల్రెడీ 5 సంవత్సరాల్లో కాని పనులు ఈ 60 రోజులనే పనులు అయితేనే వాళ్ళు చూస్తున్నారు, వాళ్ళకి నమ్మకం వచ్చేసి. సో మీ ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా చూసాము, మీతో పాటు ప్రచారంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా, లేదు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా మీ మీద ఎంత నమ్మకంతో ఉన్నారు, ఇప్పటివరకు మాకు ఏం జరగలేదు, కనీసం మదన్ మోహన్ గారు వచ్చిన తర్వాత అయినా మా నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఆశపడుతున్నాం, ఇలాంటి చెప్పిన సందర్భాలు చూసాము. అండ్ మీ నియోజకవర్గంలో తాండాలు ఎక్కువగా ఉన్నాయి, తాండావాసులు వెనకబడి ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా నమ్మకంతో మిమ్మల్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేయగలిగాను అనుకుంటున్నారు మీ వరకు? నేను 100% నా 100% నేను మొత్తం పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళ గురించి పెడుతున్న టైము. డబ్బులు ఖజానాలో లేకున్నా, ప్రభుత్వంలో లేకున్నా, నేను ఉన్న ఎక్కడైతే ఫండ్స్ అవైలబుల్ ఉందో డబ్బులు మ్యాక్సిమం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తాండాలలో రోడ్లు లేవు, చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు మాకు చాలా తాండాలు ఉంటాయి మా నియోజకవర్గంలో, రోడ్లు లేవు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, బ్రిడ్జిలు కోల్పోయినాయి, వాటర్ వస్తలేదు, ఇవన్నీ సమస్యలు, ఇల్లు లేవు. సో ఫస్ట్ ట్రైబల్ దాని కింద ఒక 8.5 crores నేను ఓన్లీ తాండాల గురించి, రోడ్ల గురించి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, అది ప్రాసెస్లో ఉంది, అది తీసుకొస్తున్నాం. కనుక మోస్ట్లీ ఎక్కడైతే తాండాలలో రాళ్ళు రప్పలు దుమ్ముతో ఉన్నది, ఎందుకంటే పంట పండిస్తున్నారు, మొక్కలు అవన్నీ పండిస్తారు, కానీ వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి బ్రిడ్జ్లు కూడా కోల్పోయినాయి, ట్రాక్టర్ మీద వచ్చే పరిస్థితి లేదు. సో అట్లాంటి ప్లేస్లు ఐడెంటిఫై చేసి ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాను, అది చేస్తున్నాను. తర్వాత పిల్లలకు ఉద్యోగాల గురించి ఇంతకుముందు నేను జాబ్ మేళా చేసినాను. ఎందుకంటే తాండాలలో ఎక్కువ సమస్య ఏంటంటే ఉద్యోగాలు లేవు, చాలా పేదవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ గురించి కూడా ఇండస్ట్రీస్ కానీ, కాల్ సెంటర్స్ కానీ, బీపీఓ సెంటర్స్ కానీ ప్లాన్ చేస్తాను. ఎందుకంటే నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక దాని నుంచి ట్రై చేస్తున్నాను. సో రోడ్లు ఫస్ట్ ఏంటంటే నాకు వాటర్ సమస్య అనేది తీర్చాలని చెప్పేసి ఇమీడియట్గా మిషన్ భగీరథ వాళ్ళతో కూడా కూర్చొని, ఆల్ ఇంజనీర్స్ వాళ్ళందరితో కూర్చొని, ఎందుకు ప్రాబ్లం ఏంటంటే కొన్ని దగ్గర పైపులు తెగిపోయినాయి, కొన్ని లేదు, అసలు జీరో మెయింటెనెన్స్. వీళ్ళు కొందరి కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు, పోయిన గవర్నమెంట్ వాళ్ళు జిల్లా మన గ్రామ పంచాయతీలో బిల్స్ రాసుకుంటున్నారు, సంతకాలు పెట్టేసుకుంటారు, వాటర్ వచ్చేసిందని. బికాజ్ దే హ్యావ్ టు మెయింటైన్ కదా, మెయింటెనెన్స్కి డబ్బులు కావాలి వాళ్ళకి. మిషన్ భగీరథకు డబ్బులు తీసుకున్నారు కాంట్రాక్టర్, మళ్ళీ ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా డబ్బులు తీసుకుంటున్నారు. నేను ఎంక్వైరీ చేసిన బుక్స్లో చూసింది ఏంటంటే సంతకాలు పెట్టేసుకుంటారు, సంతకాలు పెట్టేసేసుకొని బిల్స్ లేపేస్తారు. ఏది మెయింటెనెన్స్ బిల్స్. ఎప్పుడు మెయింటెనెన్స్ బిల్స్? నీకు వాటర్ వచ్చినప్పుడు, ప్రజలకు వాటర్ వచ్చినప్పుడు అది మెయింటెనెన్స్ బిల్ తీసుకోవాలి. అందులో కూడా ఫ్రాడే అక్కడ. సో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్ని ఫ్రాడ్ చేయాలనో కాంట్రాక్టర్ అంత ఫ్రాడ్ జరిగింది. సో 5 ఏళ్లలో చేయండి 60 రోజుల్లో చేశాను అంటున్నారు కదా, ఇప్పుడు ఆ ప్రజల రియాక్షన్ ఏంటి? చాలా బాగున్నది. ఈరోజు మీరు పోయి మీరు
యోయో టీవీ తరపున మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. మరి కొత్తగా ఇచ్చిన ఎమ్మెల్యే 68 రోజులు అయింది, మరి పాత ఎమ్మెల్యే 5 సంవత్సరాలు అయింది. మరి ఈ ఎమ్మెల్యేకు ఆ ఎమ్మెల్యేకి డిఫరెన్స్ ఉందో అడగండి. నా దగ్గర కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ సుమారు నా సొంత డబ్బులతో ఒక 10 మంది పనిచేస్తున్నారు. వాళ్ళ కాన్షియన్స్లో ఉంటారు. ఒక సిస్టమ్ తయారు చేసినాను, హెల్ప్ లైన్ నెంబర్ అని పెట్టినాను. ఏ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్రంలో పెట్టలేదు. హెల్ప్ లైన్లో 2 నంబర్స్ ఇచ్చినాను. కాల్ సెంటర్ ఏర్పాటు చేసినాను ఇక్కడ ఆఫీస్లో. మా క్యాంప్ ఆఫీస్లో కాల్ సెంటర్ ఉంది. ఆ కాల్కి ఫోన్ చేస్తే ఒక సిస్టమ్ తయారు చేసినాను, మొబైల్ అప్లికేషన్ తయారు చేసిన, హెల్ప్ లైన్ డేస్ కింద దాంట్లో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వెళ్ళిపోయి రికార్డ్ అయిపోతుంది. సో డైలీ నేను చూస్తాను. సో నా దగ్గరకు వచ్చే జనాలు వస్తుంది అంతా మాదంతా పేదోళ్ళు, చాలా పేదోళ్ళు. అంటే చెప్పులు కూడా, స్లిప్పర్స్ కూడా ఉండవు, అట్లాంటి చాలా పేదోళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాగానే ఇమ్మీడియట్గా తహసీల్దార్ కానీ, పోలీసు కానీ, లేకపోతే ఇమ్మీడియట్ ఇష్యూ ఉంటే కూడా ఇమ్మీడియట్గా అప్పటిదప్పుడే నేను ఫోన్ చేసి పెండింగ్ పెట్టకుండా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు నేను హైదరాబాద్ ఉన్నప్పుడు హైదరాబాద్ రావాలన్నా లేకపోతే రావాలన్నా డబ్బులు కావాలి వాళ్ళకి. 500 రూపాయలు, 1000 రూపాయలు బస్ ఛార్జీలు కూడా ఎక్కువనే వాళ్ళకి. కనుక వాళ్ళని మళ్ళీ తిరగనీయకుండా, ఇంతకుముందు పోయిన ఎమ్మెల్యే ఏమందంటే కలవకపోయేటోడు చేయకపోయేటోడు అనేది బాగుండేది. వాళ్ళు అట్లాంటి పేదోడు మళ్ళీ వచ్చి 10 సార్లు తిరగడం కంటే, అందుకే వాళ్ళని కూర్చోబెట్టి పని చేసి పంపిస్తున్నాం వాళ్ళు. సో నియోజకవర్గానికి సంబంధించి ఇంకా మీకు 5 ఏళ్ల టైం ఉంది కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా చేసుకుంటూ వస్తారు. సో ఒకసారి మీ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుంటే, బ్యాక్గ్రౌండ్ అయితే నాకు తెలిసి పొలిటికల్ ఫ్యామిలీ కాదు, మీరు పక్క బిజినెస్ సంబంధించే ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్లో మీ బిజినెస్లు ఉన్నాయి. ఒక ఎన్ఆర్ఐగా సక్సెస్ఫుల్గా బిజినెస్ మ్యాన్గా రన్ చేసుకుంటున్న లైఫ్లో ఒకసారి రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? రాజకీయాలు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే మా రాజకీయాలు అంటే నేను కొద్దిగా ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్లోనే తొందరనే నాకు ఫైనాన్షియల్ సక్సెస్ దొరికింది. ఎందుకంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ అంటే మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఫాదర్ టీచర్ నుంచి రావడం జరిగింది. మొత్తం మా ఫాదర్ మొదటి నుంచి కూడా హెల్ప్ చేయాలని నేచర్. డబ్బులు లేకున్నా సరే తను ఏమంటే డబ్బులు ఒకటే కాదు హెల్ప్ అనేది, మాట వరుస కూడా హెల్ప్ చేయడం, తర్వాత ఎవరికన్నా కష్టాల్లో ఉన్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడడం కూడా హెల్ప్ అంటాడు. మాట సాయం కూడా హెల్ప్ అంటాడు. మనం వాళ్ళు ఎమోషనల్గా డౌన్ అయినప్పుడు, వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు మనం తోడుండడం కూడా హెల్పే. మనిషి అనేది సాంఘిక జీవి, సోషల్ మనం సోషల్లో బతకాల్సింది. మనిషి సింగిల్ అలోన్గా బతకలేడు. కనుక కష్టం వచ్చినప్పుడు ఒకరికి బాధ చెప్తే నీకు బాధ 50% తగ్గిపోతుందని పెద్ద వెనకట అనేవాళ్ళు కదా. సో ఆ ఉద్దేశంతో ఆయన ఎప్పుడు ఉండేవాడు. సో ఆయనను చూసి నేర్చుకున్నాను నేను. సో తర్వాత 2009లో నేను ఎంపీగా నిలబడ్డా అనుకున్నప్పుడు కొన్ని కారణాల వల్ల నేను నిలబడలేకపోయినాను. తర్వాత సైకిల్ యాత్ర ఎందుకు చేసినానంటే పార్లమెంట్లో అప్పుడు నేను ఎన్ఆర్ఐ ఉన్నాను, నా మీద కామెంట్స్ కొందరు చేశారు, కొంత లీడర్స్ చేసినప్పుడు నేను డిసైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఎయిర్ కండిషన్లో ఉండి వచ్చేవాళ్ళు, అమెరికా నుంచి వచ్చేవాళ్ళు, ఎట్లా సార్ మా దగ్గర అని చెప్పి కొంత కమెంట్ చేసినప్పుడు, ఈ కారులో వెళ్తే మన ప్రజలకు అనుసంధానం కావు, దగ్గర కాలేం కాదు, హ్యూమన్ టచ్ రాదు అని చెప్పేసి సైకిల్ యాత్ర చేసిన. ఆ రోజు నుంచి కూడా సైకిల్ యాత్ర చేసిన తర్వాత నాలో ఇంకా పెరిగింది కసి. కంపల్సరీ చాలామంది అన్నారు నీకు డబ్బులు ఉన్నాయి, ఎందుకు నువ్వు ఎమ్మెల్యే 100% నేను ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎలక్టెడే కావాలని చెప్పి డిసైడ్ చేసిన. సో నాకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ తీసుకోమని చాలాసార్లు ఆఫర్లు వచ్చినాయి. ఆ డబ్బు లేదు నేను పెట్టేస్తే నాకు రాజ్యసభ ఎప్పుడో వచ్చేది. యూపీకో లేకపోతే ఢిల్లీలో ఏ ఆమ్ ఆద్మీ పార్టీలో లేకపోతే ఏ పార్టీలో చాలామంది ఇంటలెక్చువల్ చూస్తూ ఉన్నారు కదా, రాజ్యసభ తీసుకునే పరిస్థితి ఉంది కానీ తీసుకోలేదు. ఎందుకంటే రాజ్యసభ తీసుకున్న, ఎమ్మెల్సీ తీసుకున్న ప్రజలకు మనం దగ్గరలో చేయలేము. కనుక రోజుకు ఇంకా 2014 తర్వాత కావాలను 2019 ఎంపీ ఎలక్షన్లో మీకు తెలుసు దగ్గర 2000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఇంకా తర్వాత నేను ఎల్లారెడ్డిలో అక్కడే చదువుకున్నాను, ఆనే పెరిగినాను. ఈ కాన్స్టిట్యూన్సీ బాగా డెవలప్ కావాలి అని చెప్పేసి అదే ఉద్దేశంతో ఎల్లారెడ్డికి స్టిక్ అయిపోయాను.